మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వాక్యథాన్ కార్యక్రమం కాలేజ్ గ్రౌండ్ నుండి ప్రియదర్శిని స్కూల్ వరకు, తిరిగి అక్కడి నుండి బాయ్స్ హై స్కూల్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా RDO మహేష్ మాట్లాడుతూ, సరైన వ్యాయామంతో పాటు సరైన ఆహారపు అలవాట్లు కూడా మనిషి ఆరోగ్యంగా ఉండడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతా జింకా రామాంజనేయులు, DCVC గౌరవ అధ్యక్షులు గోరకాటి పెద్దారెడ్డి, DCVC సభ్యులు, అలాగే పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ స్కూల్స్లో కూడా క్లాసెస్ అని, తర్వాత ఇంటికి వచ్చినాక సెల్ ఫోన్స్కి బందీ కాకుండా, సో ఇలా మార్నింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే ఒక హ్యాబిట్ని అలవాటు చేయాలి అందరికీ. సో తదనుగుణంగా అందరికీ కూడా ఫిట్నెస్ అనేది అలవాటు అవుతుంది. సో మెంటలీ అండ్ ఫిజికలీ ఫిట్గా ఉంటే ఎవరు కూడా, స్టూడెంట్స్ కూడా వాళ్ళ లైఫ్లో సో ఏదైనా గోల్స్ ఉన్నప్పుడు వాటిని అచీవ్ చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ పెరుగుతుంది. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళకి మిగతా వాళ్ళకంటే పోల్చుకుంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండదు. సో అది అందరి నుంచి కూడా పోవాలంటే అందరికీ కూడా, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫిట్గా ఉండాలంటే ఏదైతే యాక్టివిటీస్ చేయాలో అది అందరూ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా ఒక చిన్న, ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఒక చిన్న మెసేజ్ చెప్తాను అందరికీ కూడా. సో మనం ఎక్కడైనా సరే ఒక బట్టలు కొనాలన్నా, షూ కొనాలన్నా, చిన్న మొబైల్ కొనాలన్నా సరే, ఒక 1 మంత్ నుంచి సెర్చ్ చేసి ఏ బ్రాండ్ కొందాము, ఏ బ్రాండ్ మంచిది, టాప్ బ్రాండ్, దాని గురించి అనాలిసిస్ చేసి కొంటాము. అదేంటి, జస్ట్ మనం బయట వేసుకునే దుస్తులు మాత్రమే. దానివల్ల మన శరీరానికి ఎటువంటి ఎఫెక్టివ్ లేదు. బట్ వేరేస్ మనము తినే తిండి గురించి కానీ, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉండే రోడ్డు మీద తినడము, అంటే దానికి బ్రాండ్ అంటూ ఏం చూడం. రోడ్డు మీద ఏముండే ఏం దొరికితే తింటాం. దట్ ఈస్ డైరెక్ట్లీ మన లోపలికి వెళ్ళి మనల్ని నడిపించే బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మనల్ని నడిపించే బాడీని ఎఫెక్ట్ చేసే ఫుడ్ మీద మనం కాన్షియస్ తక్కువ పెడతాము. బయట వేసుకునే దుస్తులు మొత్తం కూడా మిగతాన్ని కూడా బయటే ఉంటాయి. సో అది బాడీని ఏ విధంగా ఎఫెక్ట్ చేయదు. అలాంటి వాటికి మాత్రం చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటాము. సో బట్ దీంట్లో ఒక చేంజ్ అనేది రావాలి. సో అందరూ కూడా ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అందరూ ఫిట్గా ఉండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అసోసియేషన్ DCVC కూడా ఇంకా ముందు ఇలా కార్యక్రమం చేసి అందరిలోనూ ఉత్తేజం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.